ప్రాముఖ్యమైనటువంటి సమయానికి మనం వచ్చాం. దేవుని వాక్యాన్ని వినేటువంటి సమయం. దేవుడు వాక్యమై ఉన్నాడు కాబట్టి ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడని ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి ప్రార్థనాపూర్వకంగా ప్రభువును అడిగినట్లయితే, ప్రభువా నాతో మాట్లాడంటే ఖచ్చితంగా ఆయన మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు. మీరందరూ ఇష్టపడుతున్నారా? ఏదో ఆదివారం వచ్చింది కాబట్టి వచ్చాములేండి, కాసేపు కూర్చొని వెళ్దాం అనుకుంటే మన జీవితాల్లో పెద్ద ప్రయోజనమే ఉండదు. కానీ దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు ఖచ్చితంగా కనిపెట్టుకొని ప్రార్థన చేసుకొని నాతో మాట్లాడంటే మాట్లాడతాడు. అంటే ఈ వారానికి కావాల్సినటువంటి ఛార్జింగ్ అంతా ప్రభు ఇస్తాడు మరలా దేవుని సన్నిధికి వచ్చే వరకు. ఇప్పుడు మనం ఛార్జింగ్ పెట్టుకోవటానికి దేవుని సన్నిధికి వచ్చాం. ఓకేనా? వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 22-23 వచనాలని ధ్యానించుకుందాం. ఈ ఆదివారపు ఉదయకాలపు ఆరాధన నిమిత్తమై వాక్యోపదేశంగా అంశంగా మత్తయి రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము 22-23 వచనాలలో ఏముందో చూద్దాం. అయితే ఆర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యోదయ దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవరచి స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారై గలిలయ ప్రాంతమునకు వెళ్ళి నజరేతును ఊరుకు వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట, ఆయన నజరేయుడు అని పిలుస్తాడని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు నెరవేర్చబడినట్లు ఇలాగూ జరిగాను. దేవుని స్తోత్రం చెప్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నీ ఘనమైన బంగారు పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ప్రభా, మరి అల్పుడను అయోగ్యుడను ప్రభా, బలహీనను స్వామి, అయినా నీ మాటలు వినిపింప చేయాలని ఆశపడుచుండగా నిలబడినటువంటి నన్ను నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ సిలువు చాటున భద్రపరిచి నా నోటిని మీ బోరగా వాడుకొని ఏ మాటలైతే మాకు అవసరమో నాయన నీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేసి మా ప్రియులతో మాతో ప్రతి ఒక్కరితో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు చదివినటువంటి సందేశం మత్తయి గారు రాసినటువంటి సువార్తలో యేసు ప్రభు యొక్క జీవితాన్ని గురించి మనం పరిశీలించినప్పుడు ఎక్కువగా సువార్తికులు రాశారు. బైబిల్ గ్రంథం అన్నిటిలో యేసు ప్రభుని గురించి మనం తెలుసుకోవాలంటే 4 సువార్తలు అని చెప్తూ ఉంటాను. ఈ 4 సువార్తల్లో మొదటిది మత్తయి గారు రాసినటువంటి సువార్త. ఇందులో మనం ఇప్పుడు చదువుకున్నటువంటి 2వ అధ్యాయము 22-23 వచనంలో ఆయన నజరేతువాడని పిలువబడతాడని ప్రవక్తలు ప్రవచించినట్లుగా వారు ఎక్కడికి వెళ్ళారంటే నజరేతుకి వెళ్ళారు. ఇప్పుడు చదివిన సందర్భం ఏంటంటే యేసు ప్రభు పుట్టిన తర్వాత ఆ యూదయ దేశంలో ఒక వధ జరిగింది. అప్పుడు ఉన్నటువంటి హేరోదు రాజు, యూదుల్ని పరిపాలిస్తున్నటువంటి హేరోదు రాజు, ఈయన మొదటి హేరోదు రాజు అని పిలువబడుతూ ఉన్నాడు. మొత్తం బైబిల్ గ్రంథంలో 6 హేరోదులు ఉన్నారు. ఎంతమంది? 6. యేసు ప్రభు పుట్టినప్పుడు మాత్రమే కాదు హేరోదు. బైబిల్ గ్రంథంలో హేరోదు అని ఒక బిరుదు. వాళ్ళ పేర్లు వేరేగా ఉంటాయి, కానీ బిరుదు అనేది హేరోదు. అంటే మనకి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని సీఎం అని పిలుస్తాం. అంటే బిరుదు సీఎంఏ, ముఖ్యమంత్రి అనేది బిరుదు. అయితే పర్సన్స్ వేరు. ఇప్పుడు పర్సన్ ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు అని పిలుస్తాం. ఆ విధంగా పర్సన్స్ వేరు, పేర్లు వేరు, కానీ బిరుదు అనేది హేరోదు అనేది ఒక బిరుదు. వాళ్ళు మళ్ళీ పేర్లు వేరేగా ఉంటాయి. ఎవరు పరిపాలించినా వాళ్ళు హేరోదులు అని పిలుస్తారనమాట. అయితే యేసు ప్రభు పుట్టినటువంటి ఆ సమయంలో ఉన్నటువంటి హేరోదు అక్కడ మరి మగ శిశువులందరిని కూడా చంపేయమని ఒక ఆజ్ఞను జారీ చేసినప్పుడు అక్కడ నుంచి యేసేపు మరియమ్మ గారికి ప్రదానము చేయబడినటువంటి యేసేపు మరి ఆ ప్రాంతాన్ని విడిచి మరి ఐగుప్తుకి వెళ్ళారు. దేవుడు చెప్పాడు,
దూత ద్వారా మీరు ఐగుప్తుకి వెళ్ళమని చెప్పినప్పుడు వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తులో 2 సంవత్సరాలు వాళ్ళు కాపురం ఉండారు అక్కడ. అంటే కాపురం అంటే వాళ్ళు నివసించారు అక్కడ. యేసు ప్రభు శిశువు అయినటువంటి యేసు ప్రభుని వాళ్ళు అక్కడ పెట్టుకొని ఆ దేశంలో ఐగుప్తు ప్రాంతంలో 2 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు. ఈరోజు కూడా యెరూషలేము, ఐగుప్తు ఆ ప్రాంతాలను సందర్శించడానికి చాలామంది యాత్రికులు వెళ్తూ ఉన్నప్పుడు యేసు ప్రభుని ఎక్కడైతే పెట్టుకొని వాళ్ళు నివసించారో యేసేపు మరియమ్మ గారు, ఆ ప్రాంతం ఇప్పటికీ ఉంది. దాన్ని భద్రపరిచారు. ఆ ప్రాంతాన్ని కూడా చూసి వస్తారు. అయితే 2 సంవత్సరాల అనంతరం మరలా వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభువు దూత ద్వారా దేవుని చేత వాళ్ళు ప్రేరేపించబడి మళ్ళీ తిరిగి యెరూషలేముకి వద్దామన్నప్పుడు వాళ్ళు ప్రయాణం అయినప్పుడు వాళ్ళు మరలా ఆ ప్రాంతానికి రాకోకుండా, అంటే యెరూషలేములో ఎవరైతే ఏలుబడి చేస్తున్న హేరోదు పరిపాలిస్తూ ఉన్నాడో ఆ ప్రాంతానికి రాకోకుండా, అంటే యోదయ బెత్లెహేములో కదా యేసు ప్రభు పుట్టింది, మళ్ళీ తిరిగి ఆ ప్రాంతానికి రాకోకుండా. ఎందుకు రాకోకుండా అంటే అప్పుడు మొట్టమొదటి హేరోదు యొక్క కుమారుడు అర్కెలాయు అని ఉంది అక్కడ. అర్కెలాయు అన్నట్టు పేరు, హేరోది బిరుదని చెప్పాను కదా. ఆయన పరిపాలిస్తున్నాడు. మొదటి హేరోదు కానీ ఇతను మరీ క్రూరుడు. హేరోదు గురించి చెప్పుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. కుదిరినప్పుడు ఈ పండగ సీజన్లో కొన్ని మాటలు మీ ముందుకు తీసుకొస్తాను నేను ఖచ్చితంగా. అయితే తండ్రి కన్నా ఇతను ఆర్కెలాయు అన్నటువంటి మొదటి హేరోదు యొక్క కుమారుడు చాలా కఠినుడు, చాలా భయంకరుడు. అందుకనే మరలా ఆ ప్రాంతానికి రాకోకుండా, అంటే మొదటి హేరోదు చనిపోయాడు. యేసుప్రభు పుట్టినప్పుడు ఒక చిన్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో శిష్యులందరం చంపేయమన్నాడు కదా. అతను చనిపోయిన తరువాత వీళ్ళు వెనుదిరిగి వస్తూ ఉన్నప్పుడు అతను కుమారుడు పరిపాలిస్తూ ఉన్నాడు. అతను తండ్రి కన్నా కొంచెం భయంకరుడు కాబట్టి మీరు పని చేయండి, మీరు బెత్లెహేముకి వెళ్ళకోకుండా మరల తిరిగి నజరేతు, అంటే గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి నజరేత్ అనేటువంటి ఊరికి వెళ్ళండి అని ప్రభువు దూత స్వప్నమందు వాళ్ళు కనపడి చెప్పినప్పుడు యేసేపు మరియమ్మ మరి వారిద్దరూ యేసు ప్రభుని తీసుకొని, చిన్న శిశువు అయినటువంటి యేసు ప్రభుని తీసుకొని నజరేతు అన్నటువంటి ఆ ఊరికి వచ్చారు. నజరేతు అనే ఊరికి రావటానికి కారణము మొట్టమొదటిగా ఎప్పుడూ పూర్వతరాల నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి యేసు ప్రభు గురించి ప్రకటించినటువంటి ప్రవచనం ఏదైతే ఉందో, అనేకమైనటువంటి ప్రవచనాలు యేసు ప్రభు గురించి రాశారు కదా, మనం చెప్పుకుంటూ ఉంటాం. యేసు ప్రభు అప్పటికప్పుడే భూలోకానికి రాలా. అకస్మాత్తుగా ఏ ఇన్ఫర్మేషన్ తెలియజేయకోకుండా అకస్మాత్తుగా ఆయన ఈ లోకానికి రాలేదు. ప్రవక్తలు ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాల నుంచి యేసు ప్రభు వస్తాడు, మెస్సియా వస్తాడు ఈ లోకానికి అని ప్రవచించారు. ఆ ప్రవచనానుసారమే యేసు ప్రభు ఈ లోకానికి అరుదించాడు. అందులో అనేకమైనటువంటి ప్రవచనాలు ఉన్నాయి. అందులో పాత నిబంధన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే యెషయా రాసినటువంటి ఆ గ్రంథంలో 7వ అధ్యాయం 14 వచ్చిన కన్యక గర్భవతి అయి కుమారుని కంటది అని అక్కడ ఒక ప్రవచనం ఉంటుంది. 2వ 9వ అధ్యాయము 6-7 వచనాల్లో ఆయన గురించి ఉంటుంది. 53వ అధ్యాయము అదంతా కూడా యేసు ప్రభు ఏ విధంగా వస్తాడు, ఆయన బోధలు ఏ విధంగా ఉంటాయి, ఎక్కడ పుడతాడు, అన్ని విషయాలు కూడా యేసయ్య గురించి ప్రతి ఒక్కరు కూడా ప్రవచనాలు ఎప్పుడో ప్రవచించారు. ప్రవక్తలందరూ కూడా ప్రవచించారు. దానికి అనుగుణంగా మరొక ప్రవచనం, అందులో ఉన్నటువంటి ప్రవచనాల్లో ఒక ప్రవచనం ఏంటంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన నజరేతు వాడని పిలువబడతాడు అని ప్రవక్తలు ప్రవచించారు. ఆ పిలువబడేటువంటి ప్రవచనం నెరవేర్పుగాను యేసయ్య ఎక్కడికి వెళ్ళాడు, యేసేపు మరియమ్మలు ఎక్కడ తీసుకెళ్లారంటే గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి నజరేతు అనే ఊరికి తీసుకెళ్లారు. అది ఇప్పుడు మనం చదువుకున్నటువంటి సారాంశం, వాక్యంలో ఉన్నటువంటి సారాంశం. ఆయన నజరేతు వాడు అని పిలువబడతాడు కాబట్టి ఆ ప్రవచనాన్ని నెరవేర్పుగా యేసయ్య అక్కడికి వెళ్ళాడు, శిష్యుని తీసుకొని వాళ్ళు వెళ్ళారు అని మనం చూస్తున్నప్పుడు నజరేతు అనేటువంటి ప్రాంతం ప్రవచనాలు కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవచించారన్నాం కదా. ఆ ప్రవచనం ఎక్కడుంది?
బైబిల్లో ఎక్కడ రాశారు? పాత నిబంధన గ్రంథంలో యేసు ప్రభు నజరేతు వాడని పిలువబడతాడు అని అలా ప్రవచించినటువంటి ఆ ప్రవచనం ఎక్కడుందని బైబిల్ పండితులు వెతికారు. ఎక్కడుంది ఈ ప్రవచనం, ఎక్కడుందని చెప్పేసి వెతికినప్పుడు ఎట్టకేలకు ఒక చోట వాళ్ళు కనుక్కున్నారు. డైరెక్ట్గా స్టేట్మెంట్ అయితే ఇక్కడ రాయలేదు, కానీ బైబిల్ పండితులు కనుక్కున్నదంటే యెషయా గ్రంథము 11:1 యెషయా మొద్దు నుంచి చిగురు పుట్టును, దాని యొక్క వేలు నుంచి అంకురము పుట్టునని చెప్పేసి మాటను చదువుదాం ఒకసారి. యెషయా 11:1 అక్కడ ఈ యొక్క ప్రవచనము అక్కడ నెరవేర్పుగా వాళ్ళు చూశారు. ఆ పదాన్ని అక్కడ చూశారు. యెషయా మొద్దు నుంచి చిగురు పుట్టును, వారి వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించునని. అది అంకురము ఎదిగి ఫలించునన్నమాట. ఇక్కడ అంకురము అన్న మాటను అండర్లైన్ చేసుకుంటే, ఈ అంకురం అన్న మాటను బైబిల్ పండితులు పట్టుకున్నారు. ఈ అంకురాన్ని ఇంగ్లీషులో బ్రాంచ్ అని పిలుస్తారు. ఇంగ్లీషులో గ్రీకు పదంలో నెట్జర్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? నెట్జర్ అన్న మాట నుంచే నజరేతు అనేటువంటి పదం వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. నెట్జర్ అనేటువంటి ఆ గ్రీక్ వర్డ్ నుంచే నజరేతు వచ్చింది కాబట్టి దానికి ఆ పేరు పెట్టుండొచ్చు అని ఈ వాగ్దానం అంటే ఈ ప్రవచనము అక్కడ నెరవేర్చినట్లుగా వాళ్ళు కనుక్కొని ఎట్టకేలకి ఇదే అని చెప్పేసి బైబిల్ పండితులు నిర్ధారించారు. ఇప్పుడు నజరేతు అనేటువంటి మాట నెట్జర్ అనే మాట నుండి వచ్చింది అని తెలుసుకున్నప్పుడు, నజరేతు అంటే ఏంటంటే యెషయా మొద్దు నుంచి ఏం పుట్టిందంట? చిగురు పుట్టింది. దాని వేలు నుంచి అంకురము పుట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నప్పుడు, ఈయన నజరేతు వాడైనటువంటి యేసుగా పిలువబడుతూ ఉన్నప్పుడు ఈయన మోడుబారినటువంటి జీవితాలని చిగురింపచేసేవాడిగా కనపడుతూ ఉన్నాడు. దీని స్తోత్రం కలుగును గాక. నజరేతు అన్న మాటకి మనం ఇక్కడ చూసినప్పుడు, పరిశీలించినప్పుడు, ఆయన మోడుబారినటువంటి జీవితాలని చిగురింపచేసే దేవుడు, ఎండిపోయినటువంటి జీవితాలని ఆయన తిరిగి జీవింపచేసే దేవుడిగా మనకు కనపడుతూ ఉన్నాడు. అందుకనే నజరేడైనటువంటి యేసుగా ఆయన గుర్తించగలిగారు. ఆయన పిలువబడ్డాడు. ఆయనకు కూడా అలాగ పిలిపించుకోవడం కూడా దేవునికి ఇష్టమైంది. ఓకే, అయితే చూడండి, ఇక్కడ గమనిద్దాము. నజరేడైనటువంటి యేసు. కొంచెం వాటర్ ఏమ్మా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నజరేడైనటువంటి యేసుగా ఆయన పిలువబడతాడు అని ప్రవక్తలు ప్రవచించారు కదా. ఇప్పుడు జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే నజరేతు అన్న మాట మనం చూసాము. అయితే అక్కడ యెషయా మొద్దు నుంచి చిగురు పుట్టుద్ది అని మనం పరిశీలించినప్పుడు ఆయన మన జీవితాలని చిగురింపచేసేటువంటి దేవుడుగా మనం కనపడుతున్నాడు. జాగ్రత్తగా ఇదే వచనాన్ని మనం గట్టిగా పట్టుకొని పరిశీలించినట్లయితే అనేకమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాలను మనం ఈ రోజున తెలుసుకోగలుగుతాం. ఈ నజరేడైనటువంటి యేసుక్రీస్తు వారు మన జీవితాల్లోకి ప్రవేశించినప్పుడు, లేదంటే నజరేడైనటువంటి క్రీస్తు ప్రభుని మన జీవితాల్లోకి మనము ఆహ్వానించినప్పుడు ఆయన మన జీవితాల్లో చేసేటువంటి కార్యాలేంటి, మనం వేటిని పొందుకుంటాం? యేసు ప్రభుని, నజరేడైనటువంటి యేసు ప్రభుని మన జీవితంలోకి మనం ఆహ్వానించినప్పుడు
నజరుడైనటువంటి క్రీస్తు ప్రభు మన జీవితాల్లో ఆయన వచ్చినప్పుడు ఆయన చేసేటువంటి కార్యాలేంటి, ఎలాంటి అద్భుతాలను మనం పొందుకుంటాం. నేను చెప్పినట్టుగా యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 6-7 వచనంలో ఆయన గురించి ప్రవచించినటువంటి ప్రవచనాలు, ఒక ప్రవచనం ఆ మాట ఏంటో తెలుసా? ఆయనకున్నటువంటి బిరుదులు చాలా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభుకి చాలా బిరుదులు పెట్టారంటే చాలా పేర్లతో పిలిచారు. అందులో ఆయన అద్భుతకరుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త లేదంటే సమాధాన అధిపతి అని అక్కడ ప్రవక్తలు ప్రవచించినట్లుగా యేసు ప్రభుల వారికి చాలా బిరుదులు ఉన్నాయి, చాలా పేర్లతో పిలిచారు. అందులో ఒక పేరు నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు అని పిలువబడినప్పుడు, ఈ నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు వారు మన జీవితాల్లోకి వచ్చినప్పుడు మనం పొందేటువంటి అద్భుతాలు ఏంటి, ఆయన ఆశ్చర్య కార్యములు ఏంటి అని జాగ్రత్త పరిశీలించినట్లయితే, మొట్టమొదటిగా అపోస్తుల కార్యములు తీయండి. మొట్టమొదటిగా అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 8వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అక్కడ ఒక మాటను మనము గమనిద్దాము. అందుకు నేను, ప్రభువా నీవెవడవు అని అడిగినప్పుడు ఆయన, నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును అని నాతో చెప్పాను. దేని స్తోత్రం కలుగును గాక. అక్కడ ఒక మాట ఉంది. అక్కడ ఒక ఆయన యేసు ప్రభుని చూసి ఆయన అడుగుతూ ఉన్నాడు, నువ్వెవరివి అని అడిగినప్పుడు స్వయంగా క్రీస్తు ప్రభుల వారు తనను తాను గురించి చెప్పుకుంటూ తన పేరును వ్యక్తపరుస్తూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను నీవు హింసిస్తున్న నజరేయుడైన యేసుని అని స్వయంగా యేసు ప్రభు చెప్పాడు. నేను నజరేయుడైనటువంటి యేసుని అని చెప్పాడు. అక్కడ జాగ్రత్త గమనించండి. అంటే కొన్ని ప్రాంతాల నుండి వచ్చినటువంటి వారిని ఏ విధంగా గుర్తుపడతామంటే, ఆ ప్రాంతపు వాడు అని పిలవటానికి, అంటే కండ్రికలో ఉన్నటువంటి పలానా ఆశీర్వాదం గారండి, కండ్రికలో ఉన్నటువంటి పలానా కోటీశ్వరరావు గారండి అని ఏ విధంగా అయితే పిలుస్తారో. ఎందుకంటే చాలామంది కోటీశ్వరరావులు ఉన్నారు, చాలామంది ఆశీర్వాదాలు ఉన్నారు, చాలామంది ఒక పేరు కలిగినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ప్రాంతాన్ని బట్టి ఆ వ్యక్తిని పిలవటానికి ఇష్టపడతాం కదా. ఆ విధంగానే ఈయన నజరేతులో పెరిగాడు కాబట్టి, బెత్లెహేములో పుట్టి నజరేతులో యేసు ప్రభు పెరిగాడు కాబట్టి ఇప్పుడు నజరేతు వాడు అని పిలవబడటానికి కారణం అది కూడా ఒకటి. కాబట్టి యేసు ప్రభు తన్ను తాను ఇక్కడ చెప్పుకుంటూ నేను నజరేయుడైనటువంటి యేసుని అని ఒక వ్యక్తికి యేసయ్య తను పరిచయం చేసుకున్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే సౌలు. ఎవరు ఆయన పేరు? సౌలు జీవితంలో జరిగినటువంటి ఒక కార్యం ఇది. మనం పరిశీలించినట్లయితే శౌలు యేసయ్యటువంటి క్రీస్తు సంఘాన్ని హింసించటం ప్రారంభించాడు. ఇది మొదటి శతాబ్ద కాలంలోనే జరిగింది. యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారిని సంఘంగా చేర్చబడుతూ ఉన్నప్పుడు ఆ సంఘాన్ని సౌలు ఏం చేస్తున్నాడంటే హింసించటం ప్రారంభించారు. అనేక మంది పెద్దలు కలిసి క్రైస్తవులుగా పిలబడుతున్నటువంటి వారిని చాలా చిత్రహింసలు చేశారు, కొంతమందిని చంపేశారు. దానందరికి కూడా రుజువులుగా సాక్షిగా ఇక్కడ సౌలు నిలబడినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నప్పుడు, సౌలు కూడా ఈ సంఘాన్ని హింసించడానికి తయారయ్యాడు. నేను పుట్టిందే అందుకనే, నా జీవిత పరమార్థం, నా జీవిత లక్ష్యమే క్రైస్తవులను హింసించాలి అన్నట్టుగా సౌలు అనేక మంది క్రైస్తవులను హింసించటం ప్రారంభించాడు. అయితే ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఆ క్రమంలో సౌలు యెరూషలేములో చాలా శ్రమ ప్రారంభం అయినప్పుడు అక్కడున్నటువంటి సంఘ బిడ్డలు ఎవరైతే ఉన్నారో, క్రీస్తు బిడ్డలు ఎవరైతే ఉన్నారో, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా యెరూషలేము ప్రాంతాన్ని విడిచి, మనం ఇక్కడుంటే ఈ శ్రమలు మనం తట్టుకోలేము, ఎప్పటికైనా మన ప్రాణానికి హాని ఉంది కాబట్టి ఇక్కడి నుంచి మనము ఎక్కడికైనా పారిపోయి తలదాచుకుందామన్న ఆలోచనతో అక్కడున్నటువంటి బిడ్డలందరూ వాళ్ళు సిరియా దేశంలో ఉన్నటువంటి దమస్కు అన్నటువంటి పట్టణంలో వారు తలదాచుకున్నారు. ఈ విషయం సౌలుకి తెలిసింది. సౌలుకి తెలిసి
పెద్దల దగ్గర చెప్పాడు, ఇదిగో నేను మరి వెళ్తున్నాను దమస్కు అన్నటువంటి ఆ ప్రాంతంలో క్రైస్తవులు ఉన్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, వారందరిని కూడా పట్టుకొని వస్తాను, ఈ మార్గ మధ్యలో ఎవరైతే ఇంకే ఉన్నారో వాళ్ళందరిని కూడా ఈడ్చుకొని మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర పెడతాను, మీరు ఎవరిని ఏ విధంగా శిక్షించాలో అది చెప్తే ఆ విధంగా నేను శిక్షిస్తానని చెప్పేసి సౌలు పెద్దల దగ్గర పర్మిషన్ తీసుకొని తాకీదులు పట్టుకొని బయలుదేరాడు. ఒక బృందాన్ని తీసుకొని దమస్కు అన్నటువంటి సిరియా దేశంలో ఉన్నటువంటి ఎరుషలేము పక్కన ఉన్నటువంటి సిరియా దేశానికి బయలుదేరాడు. వెళతా ఉన్నప్పుడు ఆ దమస్కు మార్గ మధ్యలో ఎంట్రన్స్కి వచ్చారు, దమస్కు చేరుకున్నారు. ఎంట్రన్స్లో పొలిమేరలో యేసు ప్రభు దర్శనాన్ని సౌలు గారు చూశారు. యేసయ్య అక్కడ సౌల్ని ఎన్కౌంటర్ చేసినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నప్పుడు అక్కడ సౌలు ఆ ప్రకాశమైనటువంటి వెలుగులో యేసు ప్రభు యొక్క దివ్యమైనటువంటి సుందరమైనటువంటి స్వరూపాన్ని చూసి నీవెవరవు అని అడుగుతున్నాడు సౌలు. అందుకు గాను ప్రభులు వారు చెప్పినటువంటి తన గురించి చెప్పినటువంటి మాట ఏంటంటే, నువ్వు హింసిస్తున్నటువంటి నజరుడైనటువంటి యేసు నేనే అని ప్రభు అక్కడ తన్ను తాను ప్రత్యక్షపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ తదుపరి సౌలు తన జీవితాన్ని మార్చుకొని ప్రభు చేతుల్లో బలమైనటువంటి సాధనముగా ఉపయోగపడినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నప్పుడు సౌలు అన్నటువంటి పేరును మార్చుకొని పౌలుగా ఆయన పేరును మార్చుకున్నాడు. సౌలు అనే మాట నుంచి పౌలుగా మార్చబడ్డాడు. అంటే మీరు ఇక్కడ గమనించాలి, సౌలు ఏమన్నా పేరు మంచిది కాదండి, పౌలు అనే పేరు మార్చుకోవటానికి సౌలు పేరు మంచిది కాదా అని చెప్పేసి చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. మంచిది కాదని కాదు, సౌలు అనే పేరు కూడా మంచిదే. కానీ పౌలుగా మార్చబడటానికి, పౌలుగా తన పేరును మార్చుకోవటానికి కారణం ఏంటంటే, సౌలు అన్నటువంటి పేరు వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరైతే రోమీయుల యొక్క ప్రాంతంలో ఆయన నివసిస్తూ ఉన్నాడు కాబట్టి అన్యుల యొద్దకు వెళ్ళి పౌలు సువార్తను ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఆయనకి వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు ఏ విధంగా పౌలుని ఏర్పాటు చేసుకున్నాడో. అక్కడ చెప్పినప్పుడు రోమా పేరును అక్కడ పెట్టుకున్నాడు. పౌలు అనేటువంటి పేరు ఏంటంటే రోమిలకు సంబంధించినటువంటి పేరు, అందుకని పేరును మార్చుకున్నాడు. అంతేగాని పేర్లు మార్చుకున్నంత మాత్రాన పెద్ద ఇదేం కాదు. చాలామంది అంటారు, పేరు మార్చుకున్నారా, క్రైస్తవులుగా మీరు పిలువబడుతూ ఉన్నారు కదా, పేర్లు మార్చుకున్నారా అనేది. పేరు కాదు, పేరులో గొప్ప ఏం లేదు. అయితే అన్య ప్రాంతంలోకి వెళ్తూ ఉన్నాడు కాబట్టి ఆ పేరుని పౌలుగా ఆయన మార్చుకున్నాడు. ఆ పౌలుగా ఆయన మార్చుకున్న తర్వాత ప్రభు చేతుల్లో ఆయన బలమైనటువంటి ఆయన మహిమ సామ్రాజ్యాన్ని స్థాపించే విషయంలో పౌలు గారు చక్కగా వాడబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ గమనించండి ప్రియులారా, యేసు ప్రభు నజరేడైనటువంటి యేసు ప్రభు ఆయన సౌలు యొక్క జీవితంలోకి వచ్చినప్పుడు, సౌలుని ఎన్కౌంటర్ చేసినప్పుడు తన జీవితాన్ని ఏం చేశాడు, ఆయన మార్చేశాడు. సౌలుని పౌలుగా మార్చినటువంటి దేవుడు అంటే తన జీవితాన్నే మార్చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ తదుపరి పౌలు ఏ విధంగా వాడబడ్డాడో మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నప్పుడు, నజరేడైనటువంటి యేసు ప్రభు మన జీవితాల్లోకి వచ్చినప్పుడు, ఆయన నజరేతు వాడు అని పిలువబడతాడు అని ప్రవక్తలు ప్రవచించినప్పుడు, నజరేడైనటువంటి క్రీస్తు ప్రభు ఆ విధంగానే పిలువబడ్డాడు. యేసు ప్రభు కూడా నజరేడైనటువంటి యేసు క్రీస్తుగా ఆయన ప్రత్యక్షపరుచుకున్నప్పుడు, తను తానుగా పిలువబడుతున్నప్పుడు, నజరేడైనటువంటి యేసు ఒక జీవితంలోకి వచ్చినప్పుడు జరిగేది ఏంటంటే వాళ్ళ జీవితంలో మార్పు అనేది జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసయ్య ఒక వ్యక్తిని మార్చటానికే ఈ లోకానికి వచ్చాడు. చెడిపోయినటువంటి మానవ హృదయాన్ని, చెడిపోయినటువంటి వ్యక్తులని, చెడుతనంతో నిండినటువంటి వ్యక్తులని దేవుడు మార్చటానికే ఈ లోకానికి వచ్చాడు. నజరేడైనటువంటి యేసు మన జీవితాల్లోకి మనం ఆహ్వానించినప్పుడు మొట్టమొదటిగా ఆయన చేసేది ఏంటో తెలుసా, మన జీవితాలను ఆయన ఏం చేస్తాడు తెలుసా, రూపాంతర జీవితంలోకి మారుస్తాడు. మార్పు అనేది దేవుడు మాత్రమే చేయగలడు. దేవుని స్తోత్రం కలుగాక. మరెక్కడ కూడా ఒక మానవ జీవితాన్ని మార్చటానికి, చెడిపోయినటువంటి మానవ జీవితాన్ని మార్చటానికి ఈ భూప్రపంచంలో ఎక్కడ కూడా సాధ్యపరచబడటానికి వీల్లేదు. కానీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ఆయన మాత్రమే ఒక వ్యక్తి జీవితాన్ని మార్చగలిగేటువంటి దేవుడు. కాబట్టి
పౌలు యేసు ప్రభు చేత ఆయన ఎన్కౌంటర్ చేయబడిన తర్వాత అనేక ప్రాంతాలకు వెళ్ళి తన సాక్ష్యాన్ని చెప్పడం ప్రారంభించాడు. ఇప్పుడు మనం చదివినటువంటి అపోస్తుల కార్యం 22వ అధ్యాయంలో పౌలు గారు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. అసలు అక్కడ ఏం జరిగింది, దమస్కు అనేటువంటి గేటు దగ్గర ఏం జరిగింది అని మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళిన చదువుకుంటే అక్కడ జరిగిన పోర్షన్ అంతా కూడా అక్కడ రాయబడి ఉంది. అయితే జరిగినటువంటి సంఘటన ఇక్కడ సాక్ష్య రూపంలో పౌలు గారు చెప్తా ఉన్నాడు. అయ్యా, నేను దమస్కు అనేటువంటి ప్రాంతానికి వెళుతున్నప్పుడు నన్ను ప్రభు దర్శించాడు. నేను ఆయన ముఖ దర్శనాన్ని చూడగలిగాను, ఆ ప్రకాశమైనటువంటి వెలుగును చూశాను. ఆయన నేను అడిగాను, నీ పేరేంటంటే ఆయన నజరేయుడైనటువంటి యేసుగా ఆయన ప్రత్యక్షపరచబడ్డారు అని చెప్తూ ఆయన యేసు ప్రభుని గురించి తన మార్పుకి, ఒకప్పుడు నేను సంఘాన్ని హింసించాను, హానికరును అని, దోషకుడును అని చెప్పేసి ఆయన యొక్క పాత జీవితాన్ని కూడా ఆయన ముందు పెట్టి ఇప్పుడు తన ఎలాంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడో, యేసు ప్రభువును కలిగినటువంటి తన జీవితం ఏ విధంగా ఉందో అక్కడ సాక్ష్యంగా చెప్తా ఉన్నాడు. నిజమే, క్రీస్తు ప్రభు లేనప్పుడు సౌలు గారి జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే ఒకానొక సందర్భంలో సౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభుని నేను తెలుసుకునటం ప్రారంభించినప్పుడు లోకంలో ఉన్నదంతా నాకు ఎలా కనపడుతుంది తెలుసా? పెంటతో సమానంగా కనపడుతుంది, లేదంటే వ్యర్థమైనది, దాంతో నాకు పెద్ద ప్రయోజనం లేదు. నాకు చాలా ఉండొచ్చు, చాలా పలుకుబడి ఉండొచ్చు. కారణం ఏంటంటే మరొక చాటి చెప్తాడు పౌలు, ఏం చెప్తాడంటే, నేను ఒక నిష్ట కలిగినటువంటి కుటుంబంలో పుట్టాను, నేను పరసేయ జాతికి లేదంటే పరసేయ తెగకు చెందినటువంటి వాడును, బెన్యామీను గోత్రికుణ్ణి, నేను రోమియులక్క ఏముంది పౌరసత్వం కలిగినటువంటి వాడినని చెప్పాడు. కారణం ఏంటంటే ఆయన తార్సువాడు, పౌలు తార్సువాడు. తార్సు అన్నటువంటి ఆ యొక్క పట్టణం ఎక్కడ ఉందంటే టర్కీలో అక్కడ అనేకమైన పట్టణాల్లో ఒక పట్టణం తార్సు అని చెప్పేసి ఉంది. ఆ తార్సులో ఆ దినాల్లో రోమీయుల యొక్క స్వాధీనంలో ఉంది కాబట్టి రోమా సామ్రాజ్యము ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడు తార్సులో ఎవరైతే పుడతారో వాళ్ళందరికీ కూడా రోమా సామ్రాజ్యపు పౌర హక్కును కల్పించారు. మీకు అర్థమైందా? మీకు అర్థమలేదు చెప్తా. అమెరికాలో ఎవరైనా పుట్టారనుకోండి, మన భారతదేశం నుంచి అమెరికా వెళ్ళారు, అమెరికాలో పిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళకి ఎవరు పౌరసత్వం ఇస్తారు అంటే ఓటు హక్కు అంటారు కదా మన దేశంలో, పౌరసత్వం. ఏ పౌరసత్వం ఇస్తారు? అమెరికా పౌరసత్వం ఇస్తారు. మేము భారతదేశం నుండి వచ్చాం కాబట్టి భారతదేశ పౌరసత్వాన్ని మాకు కల్పించమంటే కాదు, నువ్వు ఇక్కడ పుట్టావు కాబట్టి నీకు అమెరికా పౌరసత్వం ఇస్తామని చెప్పేసి అంటారు కదా. అదేవిధంగా తార్సులో పౌలు గారు పుట్టారు. వాస్తవంగా ఆయన ఒక యూదుడు, ఆయన బెన్యామీను గోత్రానికి సంబంధించినటువంటి వాడు, ఆయన పరసియ అనేటువంటి తెగకు సంబంధించినటువంటి వాడైనప్పటికీ ఆయన తార్సులో పుట్టడం వల్ల ఆ రోజుల్లో రోమా ప్రభుత్వం పరిపాలిస్తుంది కాబట్టి ఆ ప్రాంతము కూడా రోమా సామ్రాజ్యం ఆధీనంలో ఉంది కాబట్టి అక్కడ పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా పౌర హక్కుని కల్పించారు. ఈయన రోమియుడు అని దాన్నే ఆయన ఉపయోగించాడు, ఆ సందర్భాల్లో ఉపయోగించాడు. అంటే గమనించండి, ఆయన పుట్టుకతోనే ఆయన కుటుంబం చాలా ధనవంతమైనటువంటి కుటుంబం, చాలా ధనికుడు. ఆయన తండ్రి చాలా ధనికుడై ఉంటాడు, మంచి విద్యలు కలిగినటువంటి వాడు, ధర్మశాస్త్రానికి క్షుణ్ణంగా చదివినటువంటి వాడు, అన్ని సకల విద్యలో ప్రావీణ్యం సంపాదించినటువంటి వాడుగా పౌలు అంటే అంతకుముందు సౌలు కనపడుతూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో చాలామందిని క్రైస్తవులు హింసిస్తూ ఉన్నప్పుడు అధికారులకు అనుగుణంగా ఉన్నాడు కాబట్టి రాజకీయంగా పలుకుబడి ఉంది, పెద్దల్లో మంచి గుర్తింపు ఉంది, సమాజంలో గుర్తింపు ఉంది, అన్నీ ఉన్నాయి. అయినప్పటికి కూడా అవేమి కూడా ఇక్కడ పౌలు సాక్ష్యం చెప్తూ అవేమి కూడా నా జీవితంలో పెద్ద ప్రయోజనకరంగా లేవు. అవన్నీ ఉన్నప్పటికి కూడా క్రీస్తు ప్రభు ఇప్పుడు ఉన్నప్పుడు నా జీవితం ఎలా ఉందో అంతకుముందు నా జీవితంలో ఉన్నప్పటికీ కూడా అన్నీ కలిగి ఉన్నప్పటికీ కూడా అంత సంతోషము, అంత శాంతి, సమాధానం నాలో లేదు. అయితే క్రీస్తు ప్రభుని ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో, క్రీస్తు ప్రభుని ఎప్పుడైతే నేను నా జీవితంలో ఆహ్వానించుకున్నానో, నా జీవితాన్ని మార్చుకున్నానో, ఇప్పుడు ఆయన తెలుసుకునే కొలది, యేసు ప్రభుని తెలుసుకునేటువంటి కొలది అవన్నీ కూడా నాకు
పెంటతో సమానంగా కనపడతా ఉన్నాయి అని పౌలు చెప్తా ఉన్నాడు. అంటే సమస్తము, నాకున్నటువంటి సమస్తమును, ఏవైతే ధనం ఉందో, ఏ ఆస్తుపాస్తులు ఏవైతే ఉన్నాయో, ఆ సకల సంపద అంతా కూడా ఒక పక్కన పెట్టేసి నా ప్రభును మరొక పక్కన పెట్టేస్తే ఎవరు ఎక్కువ అని చెప్పేసి నన్ను అడిగితే వాటన్నిటికీ మించి తూగేది ఎవరో తెలుసా? నా యేసయ్యే అని పౌలు గారు చక్కటి సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాడు. జాగ్రత్త గమనించండి. దుర్మార్గుడైనటువంటి, దుష్టత్వం కలిగినటువంటి, చెడిపోయినటువంటి, పాత జీవితం కలిగినటువంటి సౌలు క్రీస్తు ప్రభు యొక్క దర్శనాన్ని ఎప్పుడైతే చూశాడో, నజరేయుడైనటువంటి యేసుని తన జీవితంలోకి ఎప్పుడైతే ఆహ్వానించాడో, అతను పరివర్తనం చెంది సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి పౌలుగా మారిన తర్వాత దాని జీవితంలో ప్రభువుని గురించి గొప్ప సాక్ష్యాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రియులారా గమనించండి, ఈ రోజున మనిషిని మార్చేటువంటి ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా లేవనే చెప్పాలి. యేసు ప్రభు నజరేయుడైనటువంటి యేసుని మన జీవితాల్లోకి ఎందుకు ఆహ్వానించుకోవాలంటే, ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి ఎందుకు రావాలి, ప్రభువుని తన జీవితంలోకి ఎందుకు ఆహ్వానించాలి, ప్రభువుని ఎందుకు కలిగి ఉండాలంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, పాడైపోయినటువంటి మానవ హృదయాన్ని, పాడైపోయినటువంటి మనిషిని, చెడిపోయినటువంటి మనిషిని మార్చగలిగేటువంటి సామర్థ్యత, మార్చగలిగేటువంటి శక్తి క్రీస్తు ప్రభువులోనే ఉందన్న విషయాన్ని మనము తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజున చాలా ప్రభుత్వాలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి కదా. కొత్త కొత్త చట్టాలు వస్తూ ఉన్నాయి, రోజుకి చాలా చట్టాలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మనిషిని మార్చాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా మనిషిని మార్చలేకపోతూ ఉన్నాయి, ఏ న్యాయ వ్యవస్థ కూడా మనిషిని మార్చలేకపోతూ ఉన్నాయి, ఏ చట్టాలు కూడా, కొత్త చట్టాలు కూడా మనిషిలో మార్పుని తీసుకురాలేకపోతూ ఉన్నాయి. మతాలు అనేవి చాలా పుట్టుకొస్తూ ఉన్నాయి. మతం అనేటువంటి మత్తులో చాలామంది విర్రవీగిపోతూ ఉన్నారు. జాగ్రత్త గమనించండి. క్రైస్తత్వం అనేది కూడా మతం అని చెప్పేసి చాలామంది, కొంతమంది దూషిస్తూ ఉంటారు. వీళ్ళు మతాన్ని మారుస్తూ ఉన్నారు, మత మార్పిడి చేస్తూ ఉన్నారు క్రైస్తవులని చాలామంది రకరకాలుగా ఆలోచనలు చేస్తున్నారు. అయితే నువ్వెన్ని మతాలు మార్చుకున్నప్పటికి కూడా పెద్ద ప్రయోజనం ఉండదు. కానీ ఒక మనిషిని మార్చేది ఏంటో తెలుసా? అంటే మానవ హృదయాన్ని మార్చగలిగేది మాత్రమే ఈరోజు చాలా ఇంపార్టెంట్. మతం అనేది మనిషిని మార్చలేదండి ఎప్పుడు కూడా. అందుకని క్రైస్తత్వం అన్ని మతాలతో పాటు ఇది కూడా మతం అంటే అది అపోహ. నీకు తెలియగా మాట్లాడుతున్నావు. వాస్తవంగా క్రైస్తత్వం మతం కాదు, కానీ క్రీస్తు ప్రభుని అంగీకరించడం వల్ల నీ మనసు ఏమవుతుంది? మార్చబడతా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మనసు అనేది మారాలి, మతం కాదు. మార్చబడతాం, మనసు మార్చుకోవాలి. నువ్వు ఎన్ని మనసు మార్చుకోకుండా ఎన్ని మతాలు మార్చుకున్నప్పటికి కూడా ప్రయోజనం ఏముందా? లేదు. మారాల్సింది మానవ హృదయం మార్చబడాలి, నీ మనసు మార్చబడాలి. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, నజరేయుడైనటువంటి యేసు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మొట్టమొదటిగా చేసేది ఏంటి తెలుసా? నీ మనసునైనా మారుస్తాడు, నిన్ను మారుస్తాడు ఆయన. బహుశా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు చాలామంది, లేదంటే వాక్యం వింటున్నటువంటి చాలామంది యవనస్తులు సమాజంలో, కుటుంబ జీవితంలో సరైనటువంటి ప్రయోజనం లేకోకుండా నిష్ప్రయోజనమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారేమో, చెడిపోయినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారేమో. ఎలాంటి ప్రయోజనకరం లేకోకుండా, సమాజంలో ప్రయోజనకరం లేదు, వాళ్ళ జీవితంలో ఎటు ప్రయోజనం ఉండదు, లేదంటే కుటుంబ జీవితంలో తల్లిదండ్రులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాంటి ప్రయోజనం లేకోకుండా వేస్ట్ది అన్నట్టుగా పిలువబడుతూ వాళ్ళు ఉన్నప్పుడు, వ్యర్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు, ఈ ఉదయకాల సమయంలో ప్రభు వారిని బట్టి వారిని ఉద్దేశించి చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నీ జీవితాన్ని మార్చి నేను ఉన్నతంగా తీర్చిదిద్దేది నేను మాత్రమే. ప్రభు ఒక చక్కటి పిలుపునిస్తూ ఆ రోజున సౌలును పౌలుగా మార్చినటువంటి దేవుడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను కూడా మార్చడానికి సిద్ధం కలిగి ఉన్నాడు. దేవుని సన్నిధికి నువ్వు రాగలవా? ప్రభు దగ్గరికి ఎవరు మార్చలేరు నిన్ను. మీరు గమనించినట్లయితే కొన్ని సంవత్సరాల క్రితం మీ అందరికీ తెలుసు, ఢిల్లీలో ఒక చాలా భయంకరమైనటువంటి సంఘటన జరిగింది. ఒక బస్సులో ఒక యవనస్తురాలు ప్రయాణిస్తున్నప్పుడు ఒక 6 ఆ స్త్రీని, లేదంటే ఆ యవనస్తురాల్ని, ఒక డాక్టర్ చదువుతున్నటువంటి ఆమె పైన చాలా పైశాసికంగా పడి వ్యభిచారం చేసి, అంటే ఆమెని చెరిపేసి చాలా దారుణంగా చంపేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. 6 ఆవిడ పేరు జ్యోతి సింగ్ పాండే అనేటువంటి ఒక యవనస్తురాల్ని
మరి ఆ టైంలో రాత్రిపూట ఎందుకు ఆవిడ బస్సులో ప్రయాణించిందో మనకైతే తెలియదు, కానీ ఒక 6 యవనస్తులు బస్సులోనే కదులుతున్నటువంటి బస్సులోనే ఆమెని మీద పడిపోయి చాలా వికృతంగా చాలా భయంకరంగా ఆ అమ్మాయిని పాడు చేసినప్పుడు చివరికి ఏమైపోయింది, చచ్చిపోయింది ఆవిడని. చచ్చిపోయిన తర్వాత ఇమ్మీడియట్లుగా జనాలందరూ కూడా బయటకు వచ్చేసి ఒక విప్లవాన్ని తీసుకొచ్చి ఒక చట్టాన్ని తీసుకురావాలి, ఇలాంటి మరలా జరగకూడదు సమాజంలో అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకురావడానికి నిర్భయ చట్టం అని చెప్పేసి తీసుకొచ్చారు. మీకు తెలుసు, ఆ నిర్భయ చట్టాన్ని చాలా స్పీడ్గా తీసుకొచ్చి దాన్ని లోక్సభలో తర్వాత రాజ్యసభలో కూడా ఆమోదం చెందిన తర్వాత దాన్ని రాష్ట్రపతి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంతకం చేసిన తర్వాత ఒక రోజున, అంటే చాలా స్పీడ్ తీసుకొచ్చారంటే ఇలాంటివి జరుగుతున్నప్పుడు వాళ్ళకి వెంటనే స్పీడ్గా వాళ్ళకి శిక్షణ విధించాలి, వాళ్ళు శిక్షించబడాలి, ఇలాంటి సమాజంలో జరగకూడదు అన్న ఉద్దేశంతో స్త్రీల పట్ల వాళ్ళు తీసుకున్నటువంటి ఒక నిర్ణయంలో నిర్భయ చట్టం అని తీసుకొచ్చారు. ఆ చట్టం వచ్చినటువంటి రోజే ఉదయకాలము ఆ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చేసారు. ఆర్డినేట్ అనేది ఆమోదైపోయింది, సంతకం తీసుకొచ్చేసారు. ఆ సాయంకాల సమయంలోనే మన గుంటూరు ప్రాంతంలో తెనాల్లో ఒక సంఘటన జరిగింది. ఉదయమే నిర్భయ చట్టం అనేది ఒక చట్టాన్ని తీసుకొచ్చినప్పటికీ కూడా తెనాలి అనేటువంటి ప్రాంతంలో ఒక తల్లి కూతురు రోడ్డు మీద వెళ్తూ ఉంటుంటే 4 యవ్వనస్తులు, ఆటకాయితనంగా తిరిగేటువంటి 4 యవ్వనస్తులు, పని పాట లేకుండా ఇష్టానుసారంగా తిరిగేటువంటి పోరంబోకులు ఆ యవ్వనస్తురాల్ని, తల్లి పక్కన ఉంది, ఆ బిడ్డని వాళ్ళు ఆట పట్టిస్తూ ఉన్నారు. ఆ బిడ్డని ఏదో ఒకటి చేయాలని చూస్తూ ఉంటుంటే తల్లి దండించింది. బాబు మీకేం పని లేదా, నా కూతురు జోలికి వస్తున్నారు అన్నట్టుగా ఏదో సీరియస్గా ఒక చిన్న వార్నింగ్ ఇచ్చిందేమో. తట్టుకోలేకపోయారు యవనస్తులు 4 కూడా. ఆ కోపంలో ఉద్రేకంలో ఏం చేశారో తెలుసా, వాళ్ళు ఆ తల్లిని జుట్టు పట్టుకొని కొట్టేసి రోడ్డు మీద ఈడ్చుకొని వెళ్ళి ఆ నడు రోడ్డు మీద ఇసిరేస్తే అటుగా వస్తున్నటువంటి ఆ బస్సు కింద పడేశారండి. తల ఆ బిడ్డ చూస్తున్నాం కానీ చితికిపోయి కళ్ళ ముందే తల్లి చనిపోతే గుండెలు బాదుకుని రోడ్డు మీదే మమ్మల్ని ఎవరు కాపాడలేరా, దీని నుంచి మమ్మల్ని ఎవరిని రక్షించడానికి నాకెవ్వరు సహాయం చేస్తారని ఆ యవనస్తురాలు రోడ్డు మీద విలపించినట్లుగా ఆ తదుపరి వార్తాపత్రికలు వచ్చినట్లు చూసాం. ఉదయకాలమందే నిర్భయ చట్టం వచ్చినప్పటికి కూడా ఆ సాయంకాలమే జరిగినటువంటి బుక్ అయినటువంటి ఒక కేసు. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి ఈ రోజున. రోజు క్రైమ్ రిపోర్టు పెరుగుతూ ఉన్నాయి, చాలా రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి, క్రిమినల్ కేసులు, క్రైమ్ రిపోర్ట్లు. ఇలాంటి ఆడపిల్లల మీద అగత్యాలు ఈ రోజున వాళ్ళ మీద పడి వ్యభిచారం చేస్తూ, లేదంటే వాళ్ళని పాడు చేస్తూ, వాళ్ళని చంపేస్తున్నటువంటి అనేకమంటి విషయాలు ఈ రోజున ఈ పరిస్థితుల్లో కూడా కోర్టుల్లో చాలా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. కేసులు బుక్ అవుతూ ఉన్నప్పుడు కొన్ని కోట్ల రూపాయలు పోలీసు యొక్క వ్యవస్థకి వాళ్ళు ఖర్చు పెడుతున్నప్పటికి కూడా ఎందుకు వారిని ఆపలేకపోతూ ఉన్నారు, ఎందుకు ఇలాంటి సంఘటనలు జరగకోకుండా వాళ్ళని నివారించలేకపోతున్నారంటే ఈ పరిస్థితులు మనం ఆలోచించాల్సింది. ఎన్ని చట్టాలు, ఎన్ని న్యాయ వ్యవస్థలు, ప్రభుత్వం ఎన్ని తీసుకున్నప్పుడు కూడా ఎందుకు ఇలాంటి జరుగుతున్నాయి అంటే మారాల్సింది ఏంటి తెలుసా, మనిషి యొక్క హృదయం మారాలి. దేని స్తోత్రం కలుగును గాక. మనసు మార్చబడితే ఇలాంటివి జరుగుతాయి సమాజంలో, జరగవు. కాబట్టి చట్టాలు మార్చలేనివి, ఏ ప్రభుత్వాలు మార్చలేని, ఏ న్యాయ వ్యవస్థ మార్చలేనివి క్రీస్తు ప్రభువుని ఆహ్వానించినప్పుడే, యేసు ప్రభు నజరేడైనటువంటి యేసు ప్రభుగా పిలువబడతాడు అని ప్రవక్తలు ప్రవచించినప్పుడు నజరేతువాడని పిలువబడతాడన్నప్పుడు ఆ నజరేడైనటువంటి యేసు క్రీస్తును మన హృదయంలోకి ఆహ్వానించినప్పుడు ఆయన చేసే కార్యములు, ఆయన చేసే అద్భుతం ఏంటి తెలుసా, నీ జీవితాన్ని, నీ మనసుని ఆయన మార్చగలిగేటువంటి శక్తి కలిగేటువంటి దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. రాగలవా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడే నీ జీవితం మార్చగలిగింది. రెండో చూద్దాం. మొట్టమొదటిగా నజరేడైనటువంటి యేసు ప్రభు సౌలుని పౌలుగా మార్చేశాడు. ఆయన మార్చే దేవుడు, మనస్సుని మార్చేటువంటి దేవుడుగా, ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మార్పులోకి తీసుకొచ్చేటువంటి దేవుడిగా కనపడుతూ ఉన్నప్పుడు ఈ ఉదయకాల సమయంలో కూడా ఎవరెవరైతే నువ్వు ఎక్కడున్నప్పటికీ పర్వాలా, నీ మతం ఏదైనా, నీ వర్గం ఏదైనా, నీ జాతి ఏదైనా, నీ కులం ఏదైనా పర్వాలేదు,
నువ్వు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ఆయన చేసేటువంటి మొట్టమొదటి పని ఏంటి తెలుసా? నీ మనసును ఆయన ఏం చేస్తాడు? మార్చగలుగుతాడు. నీ జీవితాన్ని మార్చగలుగుతాడు. ఆ రోజుల్లో సౌలుని పౌలుగా మార్చినటువంటి దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీ జీవితాన్ని కూడా ఆయన మార్చగలిగి ఉన్నత స్థానంలో ఆయన నిలబెట్టి ఆయన చేతుల్లో నీ జీవితాన్ని పెట్టినట్లయితే ఆయన మహిమార్థమే ఆయన వాడుకొని నిన్ను దీవిస్తాడు. రెండోది చూద్దాం. అదే అపోస్తుల కార్యం ఈసారి 3వ అధ్యాయము 6వ వచనంలో అక్కడ నజరేడైనటువంటి క్రీస్తు ప్రభుని ఏ విధంగా సంబోధించారో రెండవదిగా మనం చూద్దాం. అక్కడ అంతటా అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 6వ వచనం, అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఇదిగోండి, అండర్లైన్ చేసుకోండి. నజరేడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాడిని కుడి చేయి పట్టుకొని లేవనెత్తాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇక్కడ ఒక వర్డ్ని ఉపయోగించారు. ఏంటి అదంటే, నజరేడైనటువంటి యేసు నామములో నువ్వులే అన్నాడు. ఎవరైనా? పేతురు. ఎవరైనా? పేతురు యోహాను ఇద్దరు కలిసి వాళ్ళు యెరూషలేము దేవాలయానికి వెళ్తాను. ఇక్కడ సందర్భాన్ని నేను చెప్తాను. ఇద్దరు కలిసి యెరూషలేము దేవాలయంలోకి వెళ్తున్నారు. అది ఒక విశ్రాంతి దినము. ప్రభు సన్నిధిలో గడపటానికి వెళుతున్నప్పుడు ఆ యెరూషలేము యొక్క ఒక గుమ్మం అని నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇక్కడ చిన్న ఇంట్రడక్షన్ ఏంటంటే, యెరూషలేము దేవాలయాన్ని రెండోసారి జెరుబ్బాబేలు యొక్క నాయకత్వంలో వాళ్ళు కట్టినప్పుడు, యెహోషువ జెరుబ్బాబేలు యొక్క నాయకత్వంలో కట్టారు. మొట్టమొదటిగా సొలొమోను కట్టాడు కదా. ఆ టెంపుల్ కూల్చబడిన తర్వాత రెండోసారి టెంపుల్ కట్టిన తర్వాత దానిని రెన్యువల్ చేశాడు. రెన్యువల్ చేసింది ఎవరంటే హేరోదు యొక్క రాజు. హేరోదు రాజు ఆయన పరిపాలనలోకి వచ్చిన తర్వాత యూదులను పరిపాలిస్తున్నప్పుడు యూదుల యొక్క మన్ననను పొందటానికి, యూదులను ఆకర్షింప చేయటానికి, ఎందుకంటే వాళ్ళు ఈ హేరోదికి కొంచెం ఎదురు తిరిగేటువంటి స్వభావం కలిగినటువంటి వారు కనుక వాళ్ళని ఆకర్షింప చేయటానికి, వాళ్ళు ఆ హేరోదు యొక్క గ్రిప్పులో పెట్టుకోవడానికి ఆయన ఏం చేశారంటే, వాళ్ళకి ఏదో మేలు చేసి వాళ్ళు చక్కగా మన దారిలోకి తెచ్చుకుందాం అని చెప్పేసి వాళ్ళ యొక్క దేవుణ్ణి, ఏ దేవుడిని అయితే ఆరాధిస్తున్నారో ఆ దేవాలయాన్ని మనం చక్కగా నీట్గా చేసి వాళ్ళకి ఇచ్చినట్లయితే అప్పుడు యూదులందరూ కూడా మనకి కొంచెం అనుకూలంగా ఉంటారని హేరోదు రాజు 46 సంవత్సరాలు ఆ జెరుబ్బాబేలు కట్టినటువంటి, ఆయన నాయకత్వంలో కట్టినటువంటి రెండో టెంపుల్ని రెన్యువల్ చేశాడు ఆయన. అంటే 46 సంవత్సరాలు యెరూషలేము యొక్క దేవాలయం కడతామంటే అది ఎలా కట్టుంటాడో ఆలోచించేద్దాం కదా. చాలా అద్భుతంగా కట్టుంటాడు. 46 సంవత్సరాలు కడతామంటే మాటలు కాదుగా, చాలా అద్భుతంగా కట్టాడు. ఆ దేవాలయానికి 12 ఎంట్రన్స్లు ఉన్నాయి. గుమ్మాలు, అనేకమైనటువంటి గుమ్మాలు ఉన్నాయి. అంటే పెద్దలు వెళ్ళటానికి ఒక గుమ్మం, ఇలాగ ఉందనుకోండి ఆలయం, గుమ్మాలు ఉంటాయి, చుట్టూ గుమ్మాలు ఉంటాయి. యాజకులు వెళ్ళటానికి ఒక గుమ్మం, పెద్దలు వెళ్ళటానికి గుమ్మం, అట్లాగా ప్రత్యేకంగా స్త్రీలు వెళ్ళటానికి ఒక గుమ్మం, ఇట్లాగా కొన్ని గుమ్మాలు ఏర్పాటు చేసినప్పుడు అందులో ఒక గుమ్మం పేరు శృంగారము అనబడి పిలువబడినటువంటి గుమ్మము అని పిలువబడతా ఉంది. అంటే ఈ శృంగారం అనే పదం రాగానే కొంతమంది బైబిల్లో శృంగారం అని వేరేగా అర్థం చేసుకుంటూ ఉంటారు. గమనించండి, తప్పుగా ఆలోచన చేసేటువంటి పదం కాదు ఇది. ఇంగ్లీష్లో ఎలా ఉంటుందంటే, శృంగారం అనేటువంటి పదానికి బ్యూటిఫుల్ అని ఉంటుంది. అంటే ఏంటి దాని అర్థం? అందమైనది అని అర్థం. చెప్పండి, ఏంటది? అందమైనది. అంటే ఈ బైబిల్ తర్జుమా చేసినప్పుడు అప్పట్లో కొంతమంది బ్రాహ్మణులు కూడా దీనికి సహకరించారు. ఈ అనువాదం చేసేప్పుడు తెలుగులో వాళ్ళు పెట్టినటువంటి పేరు అనమాట శృంగారము. రెండవదిగా కొన్ని చక్కగా మనం అలంకరించినప్పుడు, ఏదైనా పెళ్ళిళ్ళకో ఎప్పుడో చక్కగా అందంగా అలంకరించినప్పుడు, ఎంత శృంగారంగా అలంకరించారా, ఎంత బాగుంది, ఎంత అందంగా ఉంది అన్న పదాన్ని ఉపయోగించడానికి కూడా శృంగారం అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తారు కదా. అలాగే ఈ గుమ్మానికి పెట్టినటువంటి పేరు శృంగారము అన్నటువంటి పేరు. అంటే అందమైనటువంటి ద్వారము. ఇక్కడ కూర్చున్నాడండి ఒక వ్యక్తి, అతని పేరైతే ఇక్కడ రాయబడలేదు, కానీ ఈ నడవలేనటువంటి పరిస్థితుల్లో
కాళ్ళు పనిచేయట్లా, నడవలేకపోతూ ఉన్నాడు. ఎవరో తీసుకొచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు అక్కడ పెట్టేసి వెళ్తూ ఉన్నారు. ఆయన అక్కడ బెగ్గింగ్ అంటే అడుక్కుంటూ ఉన్నాడు. ఆ ధనంతో పోషించబడుతూ ఉన్నాడు. అక్కడ కూర్చున్నాడు. ఆ గుమ్మం దగ్గర కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు అంటే అందమైనటువంటి గుమ్మం దగ్గర కూర్చున్నాడు. జాగ్రత్త గమనించండి ప్రియులారా, చాలామంది జీవితాలు కనపడటానికి అందంగానే కనపడతారు, చూస్తానికి చాలా అందంగా ఉంటారు, కానీ వాళ్ళ జీవితాల్లో పైకి కనపడుతున్నటువంటి అందం లోపల ఉండదు కదా. లోపల ఏముంటుంది? కుళ్ళు ఉంటుంది, కుతంత్రాలు ఉంటాయి, ద్వేషాలు ఉంటాయి, పగలు ఉంటాయి, కార్పణ్యాలు ఉంటాయి. ఒకరు బాగుపడితే చుప్పనత్తనం అని చెప్పేసి పిలుస్తారు. ఇట్లాగా రకరకాలైనటువంటి వాటినంటిని లోపల పెట్టేసుకొని బయటికి ఎలా కనపడతారు తెలుసా? అందంగా కనపడతారు. వాళ్ళ మాటలు చాలా అందంగా ఉండొచ్చు, వాళ్ళ ప్రవర్తన చూడటానికి చాలా అందంగా కనపడవచ్చు, వాళ్ళ రూపం అందంగా కనపడవచ్చు, కానీ హృదయం, మనసు ఉంది చూసారా, అది ఎలా ఉంటుంది తెలుసా? ద్వేషంతో నిండిపోయి ఉంటుంది. చాలామంది మందిరానికి రావటానికి కూడా బయట కూర్చుంటారు, అంటే బయట చూసి వెళ్ళిపోతారు, కానీ లోపల రావటానికి చాలామంది ఇష్టపడరు, లోపలికి రావడానికి ఇష్టపడరు. ఇతను కూడా ఆ బయటే శృంగారం అనేటువంటి లేదంటే అందమైనటువంటి ఆ మందిరపు ద్వారం వద్దే కూర్చున్నాడు, కానీ లోపల రాల. అంటే చాలామంది లోపలికి ప్రభు దగ్గరికి వస్తే మారిపోతామేనండి లోపలికి వచ్చేస్తే అన్నటువంటి వాళ్ళు కొంతమంది అయితే, ఎందుకులేండి మంద కాదుగా అన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఒక అతను అట్లాగే ఒక ఆవిడని ఎక్కించుకొని, అంటే వాళ్ళ యొక్క భార్యని ఎక్కించుకొచ్చి మందిరం దగ్గర దింపేసి వెళ్ళిపోతాడు. ఏమండి ఇక్కడ దాకా వచ్చారు కదా, కాసేపు కూర్చోవచ్చు కదా దేవుని మందిరంలో, ఆదివారం కదా అంటే, లేదులే నా పని ఉందిలే నువ్వు వెళ్ళు, నేను డ్రాప్ చేసేగా అని చెప్పేసి పిలిచేవాడు. మరొకసారి అంటూ ఉన్నాడు, లోపలికి వస్తేనంట మారిపోతాడండి ఈయన, లోపలికి వస్తే మారిపోతాడు కాబట్టి ఆయన మారటానికి ఇష్టపడతలా. యేసుప్రభు దగ్గరికి వస్తే మారిపోతామని చాలామందికి తెలుసు, అంటే వాళ్ళ జీవితం మార్చబడతాయి. అంటే ఎలాంటి జీవితం కలిగి ఉన్నారో ఆ జీవితాన్ని వదిలిపెట్టి ప్రభు దగ్గరికి రావాలి. కాబట్టి ఒకవేళ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మార్చేస్తాడనేటువంటి భయం, అంటే మార్పు నీకు అక్కర్లేదా? మంచిగా బ్రతకటం నీకు అక్కర్లేదా? సమాజంలో ఒక మంచి పేరు, మంచి గుర్తింపు తెచ్చుకోవటం, మంచిగా బ్రతకటం మంచిది కాదు, అది మంచిదే కదా. అంటే వాళ్ళకి ఇష్టపడతలా. కొంతమంది ఇప్పుడు కాదులేండి తర్వాత చూసుకుందాంలే, ఇంకా టైం ఉంది కదా అన్నట్టుగా చాలామంది ప్రభువు దగ్గరికి పిలుస్తూ ఉన్నప్పుడు రాలేనటువంటి పరిస్థితుల్లో. ఒక మాట ప్రియులారా మీరు గమనించండి, మనం ధరించినటువంటి ఒక వాచి, చైనా వాచికైనా ఒక 6 నెలలు, మామూలుగా అయితే చైనా సామాగ్రికి గ్యారంటీ ఉంటుందా? ఉండదు అనుకుందాం. ఒక 6 నెలలైనా గ్యారంటీ ఇస్తాడేమో, కానీ మానవ జీవితానికి గ్యారంటీ ఉందా? లేదు. మానవ జీవితానికి గ్యారంటీ లేదు. ఇప్పుడున్నటువంటి వాళ్ళు రేపు ఉంటారో లేదో, లేదంటే మరుక్షణంలో అంటే ఒక గంటలో ఉంటారో లేదో అనేది కూడా చెప్పలేం. ఈరోజు ఎల్ఐసీలు వచ్చినాయి, లైఫ్ ఇన్సూరెన్స్ అంటారు కదా. లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు చచ్చిపోయినప్పుడు మీకు 1 కోటి రూపాయలు వస్తాయండి, ఇప్పుడు ప్రీమియం కట్టుకోండి అంటారు. అంటే నువ్వు చచ్చిపోతే డబ్బులు వస్తాయని చెప్తారు, కానీ నీ జీవితానికి గ్యారంటీ ఇస్తారు వాళ్ళు ఎవరో? ఏ డాక్టర్లు కూడా ఈ రోజున భూప్రపంచంలో నువ్వు ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతావయ్యా, ఇన్ని సంవత్సరాలు ఉంటావయ్యా భూమి మీద అని చెప్పేసి గ్యారంటీ ఇవ్వగలరా? ఒక 100 సంవత్సరాల్లో, ఒక 80 సంవత్సరాల్లో, 90 సంవత్సరాల్లో నువ్వు బ్రతుకుతావని చెప్పేసి ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? ఎవరు? లైఫ్కి అష్యూరెన్స్ లేదు. ఏ ఒక్కరు కూడా నీ జీవితానికి, నా జీవితానికి సర్టిఫికేట్ అనేది ఎవ్వరు ఇవ్వలేరు. ఎప్పుడు ఏం జరిగిందో చెప్పలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు కాదులే తర్వాత చూద్దాంలంటే రేపొద్దున్న నీ జీవితం ఏమైపోద్దో, నువ్వు ఉంటావో లేదో చెప్పలేంగా, గ్యారెంటీ లేని పరిస్థితిగా. ఒకవేళ చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ప్రభువు నమ్ముకోకుండా నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? ఎప్పుడైనా ఆలోచన చేసావా? చాలామంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు రక్షణ పొందడానికి, ప్రభు దగ్గర రావడానికి. ఇప్పుడు కాదులే, నేను ఒక ఆయన బాప్తిసం తీసుకోమంటే ఏదో ఒక ప్రెజర్తో వచ్చాడు, ఇంట్లో పోరు పడలేకో మరొకటి కావచ్చేమో వచ్చాడు. సరే పాస్టర్ గారు తీసుకెళ్ళారు, చెరువులో తీసుకెళ్ళారు, ముంచుతూ ఉన్నారు. లోపల ముంచినప్పుడు మొత్తం మునగాలిగా. బాప్తిసం అంటే ఏంటి? మునగాలి అంటే ముంచబడటం, ముంచి లేపటం అనేదే బాప్తిసం అనేటువంటి మాటకి అర్థం. అయితే ఒక చెయ్యి పైన పెట్టుకున్నాడు, మిగతాదంతా
మునుగుతాను. పాస్టర్ గారు అన్నారు, నాయన ఆ చెయ్యి కూడా ముంచేయ అంటే, ఇది ముంచను అంటున్నాడు. ముంచాలి బాబు, ఈ చెయ్యి కూడా ముంచాలి, పూర్తిగా నువ్వు నీళ్ళలో మునగాలి, ఆ చెయ్యి కూడా ముంచేయ అంటే, పాస్టర్ గారు నేను చెప్తున్నా కదా ఈ చెయ్యిని మాటకి ముంచను అంటే ముంచను అన్నాడు. బాబు ఏంటయ్యా కారణం అంటే, మా పక్కింటోని కొట్టాలి, అందుకే నీ చెయ్యిని ముంచను అంటున్నాడంట. ఇంకెందుకు బాప్తీసం తీసుకొని ఏంటి లాభం? ఎవరినో కొట్టాలంట, ఎవరినో బాధ పెట్టాలి, అందుకని ఈ చెయ్యి మాత్రమే బయట ఉంచుతా, మిగతాదంతా నేను ముంచుతాను. అలాంటప్పుడు బాప్తీసం ఎందుకు తీసుకోవడం? ఈ రోజున రక్షణ తీసుకున్నాం, అమ్మ రక్షణ పొందావా అంటే రక్షణ పొందామని చెప్తున్నారు, కానీ వాళ్ళ జీవితాల్లో మార్పు లేనటువంటి వారుగా కనబడుతూ ఉన్నారు. క్రైస్తవులు అని చెప్పేసి చాలామంది ట్యాగ్లు వేసుకుని తిరుగుతూ ఉన్నారు. మెల్ల ట్యాగ్ వేసుకుని తిరగటానికా ప్రభు ఈ లోకానికి వచ్చింది? రక్షణ అనేటువంటి మాటకి అర్థం లేకుండా చేస్తూ ఉన్నారు ఈ రోజున. కానీ చెప్పడానికి రక్షించబడ్డామండి, క్రైస్తవులు అండి. ఇలాంటి చూస్తే చాలామంది బయట అన్యులు మతోన్మాదులుగా చెలరైపోతూ ఉన్నారు, ఇలాంటి ఆగడాలు చూసే. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి, అంటే నజరేయుడైనటువంటి యేసు ప్రభుని మన జీవితాలు ఆహ్వానించుకున్నప్పుడు రెండోది ఏం జరిగింది అనేది మనం పరిశీలిస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు చూడండి, రక్షణ విషయంలో అశ్రద్ధ చేయటం వల్ల రేపేం జరిగిద్దో చెప్పలేం. గ్యారంటీ లేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇంకా నువ్వు బయట నిలబడిపోయి ఉన్నావేమో. ఈ ద్వారం వద్ద ఈ వ్యక్తి ఏ విధంగా అయితే నిలబడిపోయి ఉన్నాడో, ఇంకా బయట నిలబడిపోయి ఇప్పుడు కాదులనేటువంటి వాళ్ళుగా చాలామంది యవనస్తులు ఉంటే ప్రభు చెప్తా ఉన్నాడు, రా నా దగ్గరికి రా. ఇంకా రక్షణ పొందకపోతే నీ జీవితం రేపు ఏమైంది చెప్పలేం. కాబట్టి రక్షణని అశ్రద్ధ చెయ్యొద్దు. యవనస్తులకి చెప్తున్నటువంటి మాట ప్రాముఖ్యంగా రక్షణ విషయంలో ముందుగానే జాగ్రత్త పడండి. ఈ వ్యక్తి ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి ఎన్ని సంవత్సరాల నుంచి కూర్చున్నాడో తెలుసు? ఆయన వయసు కూడా అక్కడ ఉంటుంది. 40 సంవత్సరాల నుంచి ఉన్నాడు. 40 సంవత్సరాల నుంచి నడవట్లా, కాళ్ళు పనిచేయట్లా, అడుక్కుంటానే ఉన్నాడు అక్కడ. ఇప్పుడు పేతురు వీళ్ళు ఎవరైతే ఎప్పుడైతే ఆ దేవాలయానికి వెళ్తా అన్నాడో చూశాడు, అబ్బా వీళ్ళు చూస్తానికి కొంచెం వీళ్ళ దగ్గర ఏదో ఉంది, వీళ్ళు గట్టిగానే ఇస్తారు నాకు అని చెప్పేసి అనుకుని ఆలోచన చేసి పేతురు వైపు చాలా దీనంగా మొహం పెట్టేసి చూశాడంట. ఆయన మీద కొంతమంది చూడండి, ఎన్ని ఉన్నప్పటికి కూడా ఏదైనా అవసరం ఉంటే వాళ్ళ యొక్క మొహాన్ని చాలా దీనంగా పెట్టేస్తారు కదా, చాలా దీనంగా పెట్టేస్తారు. అంటే మనం చూడంగానే తెలిసిపోద్ది, వీడికి ఏదో అవసరం ఉందరా, వీడేదో అక్కరలో ఉన్నాడు, లేదంటే నా నుండి ఏదో కావాలనుకుంటున్నాడు అనుకుంటాం. అంటే ఫేస్ అలా పెట్టేస్తారు, మొహం అలా పెట్టేసి చాలా అంటే చాలా దీనంగా చూస్తారు. అదేవిధంగా ఈ వ్యక్తి పేతురు వైపు చాలా దీనంగా చూశాడు. బాబు ఏమైనా ఉంటే కొంచెం గట్టిగా ఇస్తారా అన్నట్టుగా చూశాడు. అది గమనించాడు పేతురు. అప్పుడు అంటున్నాడు, ఇప్పుడు చదువుకున్నటువంటి మాట, బాబు మా దగ్గర నువ్వు అనుకున్నట్టుగా వెండి బంగారములు అయితే మా దగ్గర లేవు, కానీ మా దగ్గర ఒక ఆయుధం ఉంది. అదేంటి తెలుసా? నజరేయుడైనటువంటి యేసు నామములో లే అని పిలిచాడు. దేని స్తోత్రం కలుగును గాక. ఒక్క నామమే శక్తి కలిగినటువంటి నామము. ఆ నామము ఉచ్చరించబడినప్పుడు చీకటి శక్తులు ఏమైపోతాయి? పారిపోతాయి. అనారోగ్యాలన్నీ పారిపోతాయి. ఆ నామం మాత్రమే ఉంది, ఆ నామము శక్తిగల నామం. కాబట్టి నువ్వు లే అని చెప్పేసి ఆయన ఒక పిలుపునిచ్చినప్పుడు పేతురు, అప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడు? ఆ శీల మండలాల్లో బలాన్ని పుంజుకొని ఆ వ్యక్తి లేచాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. పేతురు నామంలో లేమన్నాడా? లేదంటే పౌలు నామములో నువ్వు లే అని చెప్పేసి పిలిచాడా? మరొకరి నామములో అక్కడ పేతురు ఉచ్చరించలేదు, కానీ ఒకే ఒక నామం, అన్ని నామముల కన్నా అత్యున్నతమైనటువంటి నామము, శ్రేష్టమైనటువంటి నామము, శక్తిగల నామము, బలమైనటువంటి నామము, అదే నజరేయుడైనటువంటి యేసు నామము. లేను అని ఎప్పుడైతే పేతురు ఆ మాటని పలికాడో, వెంటనే శీల మండలాల్లో శక్తి బలం పుంజుకొని ఆ వ్యక్తి లేపబడ్డాడు.
బహుశా ఇప్పటి వరకు ఏదో ఒక సమస్యతో బంధించబడి ఉండవేమో, ఇక లేవలేనటువంటి పరిస్థితులు, అది ఏదైనప్పటికీ కూడా నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో లేవలేనటువంటి పరిస్థితులు ఉన్నవేమో, ఔటితనంతో ఉన్నావేమో. ఇక్కడ కాళ్ళు లేనటువంటి ఔటితనం ఈ వ్యక్తులు కనపడుతూ ఉంటుంటే, నీ జీవితంలో ఏంటి ఔటితనం? నీ జీవితంలో ఏ ఔటితనాన్ని కలిగి ఉన్నావు? ఇంక నా వల్ల కాదండి, దీని నుంచి నేను లేవలేనండి, దీని నుంచి నేను ముందుకి దాటి వెళ్ళటం అసాధ్యం అన్నటువంటి మాటతో ఔటితనాన్ని కలిగి ఏదో ఒక పరిస్థితిలో పడిపోయి, కృంగిపోయి, నిరాశ నైరాశలో ఉంటే ప్రభు నామమున గనక ఉచ్చరించినట్లయితే, నజరుడైన యేసు క్రీస్తు నామాన్ని ఉచ్చరించినట్లయితే అది శక్తిగల నామము. కాబట్టి నీ ప్రతి బంధకము నుంచి అయినా విడిపించగల నామము. దేవుని స్తోత్రం కలుగును గాక. అది ఏదైనప్పుడు కూడా, అది ఏ ఔటితనమైనప్పుడు కూడా దేవుడి ఉదయకాల సమయంలో నిన్ను బట్టే మాట్లాడుతున్నాడు. ఆయన నువ్వు ఇంకా చాలు, ఇక నీ ఆలోచన చాలు, ఇంకా ఆలోచించావు, నా వల్ల కాదని చెప్పేసి ఉండిపోయావు, చాలు ఇక లే అని చెప్పేసి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆయన నామం బలమైనటువంటి నామము కాబట్టి, శక్తిగల నామము కాబట్టి, ఆ నామాన్ని ఉచ్చరించినప్పుడు, నజరేడైనటువంటి మాటను ఉచ్చరించినప్పుడు, నజరేడైనటువంటి యేసు క్రీస్తు పిలువబడతాడని ప్రవక్తలు చెప్పినప్పుడు, ఆ నజరేడైనటువంటి యేసు క్రీస్తు మన జీవితాల్లోకి వచ్చినప్పుడు, మన జీవితాల్లో ఆయన చేసేటువంటి అద్భుతాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ఏంటంటే, సౌలును పౌలుగా మార్చాడు. మొదటి కంటే మానవ జీవితాన్ని, పాడైనటువంటి జీవితాన్ని మార్చగలిగేటువంటి దేవుడిగా కనపడుతూ ఉన్నాడు. రెండోది, నజరేడైనటువంటి యేసు ఏం చేశాడు ఇక్కడ అని చెప్పేసి ఆలోచిస్తే, ఆ ఔటుతనంతో ఉన్నటువంటి వ్యక్తి, కదలలేనటువంటి పరిస్థితుల్లో కృంటివాడైనటువంటి, అడుక్కుంటున్నటువంటి ఒక వ్యక్తిని ఏం చేశాడు ఆయన? ఆ రోజున లేపగలిగాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. లేచి చిందులు వేసుకుంటే ఎక్కడికి వెళ్ళాడంట? గంతులు వేస్తూ ఏం చేశాడంట? గంతులు వేస్తూ, ఇక నేను వెళ్ళిపోతానండి, నా పని అయిపోయింది, ఎప్పటి నుంచి ఉన్నాను, థ్యాంక్స్ అండి పేతురు గారు, థ్యాంక్స్ అండి అని చెప్పేసి అక్కడి నుంచి ఎన్ని రోజులు అవుతుందో సినిమాలకి వెళ్ళి, ఎన్ని రోజులు అయిందో షికారులకి వెళ్ళి, ఎన్ని రోజులు అవుతుందో అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి, ఇక నేను వెళ్తాను చూడండి అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయాడా? చిందులు వేసుకుంటూ, గంతులు వేస్తూ ఎక్కడికి వెళ్ళాడంట? దేవుని మందిరంలోకి వెళ్ళాడు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇతని నుంచి, మన జీవితంలో దేవుని నుంచి ఒక మేలును పొందిన తర్వాత, దేవుని నుంచి నువ్వు ఆశించినది, ప్రభా నా కష్టాన్ని తీసేయా, నా బాధని తీసేయా, నా కన్నిటిని తుడువయ్యా, నాకు ఒక మేలు చేయి, నాకు ఉపకారం చేయని దేవుని సన్నిధిలో నువ్వు గోజాడి ప్రార్థించినప్పుడు, దైవజనుల చేత ప్రార్థన చేయించుకునే తీరా మేలు పొందిన తర్వాత నువ్వు చేయాల్సిందేంటి తెలుసా? మరలా తిరిగి నువ్వు యథావిధిగా నీ జీవితాన్ని కొనసాగించడానికి కాదు నేను లేపింది. యథావిధంగా మళ్ళీ వెళ్ళి లోకంలో పడి నీ ఇష్టానుసారంగా తిరగమని కాదు దేవుడు నీకు మేలు చేసింది. ఆ మేలు ద్వారా ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువును మనసారా నువ్వు ఆరాధిస్తావని, ఆయన మహిమ తెచ్చే బిడ్డగా ఉంటావని దేవుడు నిన్ను లేపుతాడు. నీ జీవితాలు అద్భుత కార్యాలు చేస్తున్నప్పుడు ఇంకా లోకంలో పడి చెడి తిరుగుతూ ఉన్నావు. ఇంకా దేవుడు చేసినటువంటి మేలులు, ఈ సంవత్సరంలో ఎన్ని మేలు చేశాడు దేవుడు, వాటిని తలుసుకొని దేవుని సన్నిధిలో దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా మనం ఉండాలి. కాబట్టి నజరైనటువంటి యేసు క్రీస్తు మన జీవితాలకు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? చతికిలు పడినటువంటి మన జీవితాలని, పడిపోయినటువంటి మన జీవితాలని, ఇక్కడ కుంటివాడైనటువంటి వాడిని ఏ విధంగా అయితే లేపాడో మన జీవితాలను కూడా ఆయన లేపగలుగుతాడు. మూడో మాటను కూడా నేను చెప్పి ఒక 5 minutesలో ముగించేస్తాను. చూడండి, మూడో మాట మార్కు సువార్త 16వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. దాన్ని కూడా త్వరగా చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, నజరుడైనటువంటి క్రీస్తు ప్రభుని గురించి మనం చెప్పుకుంటా ఉన్నాము. అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవదూత అక్కడ ఒక చక్కటి సాక్ష్యం చెప్తా ఉంది. నజరైనటువంటి యేసుని మీరు ఎతుకుతున్నారు కదా, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని చక్కటి సాక్ష్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు చనిపోయిన తర్వాత, పాతి పెట్టబడిన తర్వాత 3వ దినాన ఆయన లేచినప్పుడు సమాధిని వెతుక్కుంటూ కొంతమంది అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ దూతలు ఇచ్చినటువంటి సాక్ష్యం, నజరేయుడైనటువంటి యేసు ఏం బోధించారు అక్కడ? క్రీస్తు అని చెప్పొచ్చుగా,
యేసుప్రభు అని చెప్పొచ్చు కదా, అక్కడ యేసుప్రభు ఇక్కడ లేడని చెప్పొచ్చుగా. ఏం ఉచ్చరించారు దేవదూతలు కూడా అక్కడ మాట? నజరేయుడైనటువంటి యేసు. సౌలుకి కూడా యేసుప్రభు నేను యేసుప్రభునే అని చెప్పొచ్చు కదా సౌలుకి. కానీ యేసుప్రభు ఏం చెప్పాడు తెలుసా సౌలుకి? నేను నజరేయుడైనటువంటి యేసుని. యేసుప్రభు నామంలో లెగవని చెప్పేసి పేతురు చెప్పొచ్చు కదా. కానీ వాళ్ళు అక్కడ ఉచ్చరించింది ఏం తెలుసా? నజరేయుడైనటువంటి యేసు నామం. ఇక్కడ దూతలు చెప్తా ఉన్నారు, నజరేయుడైనటువంటి యేసు ఇక్కడ లేడు. మీరు వెతుకుతున్నారు కదా, ఆయన సమాధిలో లేడు, ఆయన లేపబడ్డాడు అన్నటువంటి గొప్ప సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజున చాలామంది చనిపోయారు, మేమే దేవుడు అని చెప్పుకున్నటువంటి వాళ్ళు చాలామంది చనిపోయి సమాధులకి పరిమితం అయిపోయినారు. చాలామంది పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటారు. ఏట్లను దర్శించుకొని వస్తున్నారు? వాళ్ళు సమాధులనే దర్శించుకొని వస్తూ ఉన్నారు. అన్ని సమాధులు మూతబడి ఉన్నాయి. అన్ని సమాధులు తెరిచి ఉన్నాయండి? తెరిచిలేవు. అంటే వీళ్ళు పుణ్యక్షేత్రాలను చెప్పుకొని ఆయా ప్రాంతాలకు వెళ్ళి దర్శించుకొని వస్తున్నాయి. ఏంటంటే సమాధులను దర్శించుకొని వస్తున్నారు, అంతే కదా. సమాధులే కదా దర్శించుకొని వస్తూ ఉన్నారు. ఇందులో తప్పేముంది? వాస్తవం కదా. అయితే ప్రపంచంలో అన్ని సమాధులు మూయబడి ఉంటే ఒకే ఒక్క సమాధి, ఖాళీ సమాధి ఉంది. అది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి సమాధి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరైనా వెళ్ళొచ్చు లోపలికి, నో రిస్ట్రిక్షన్స్. ఏమంటే మీరు పలానా కులం మీరు వెళ్తానికి వీల్లేదు, మీరు పలానా మతస్థులు మీరు వెళ్తానికి వీల్లేదని చెప్పేసి ఎంట్రన్స్లు ఎవరు ఆపరు నిన్ను. ఎవరైనా వెళ్ళొచ్చు. యేసుప్రభు యొక్క సమాధిని ఈ రోజున ఖాళీ సమాధి. కారణం ఏంటి తెలుసా? ఆయన అక్కడ లేడు అని ఉంటుంది సమాధిలో. అక్కడ రాసి ఉంటుందంట సమాధిలో, ఆయన అక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అన్నటువంటి దూత ఇచ్చినటువంటి ఆ మాటను ఆ సమాధిలో రాసి ఉంటుందంట. వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా అది చదివి చూసి వచ్చేస్తూ ఉంటారు. ఆయన లేపబడ్డాడు. యేసు ప్రభు చెప్పిన విధంగానే నేను లేస్తానన్నటువంటి వాడు, నేను సజీవుడును అని చెప్పినటువంటి దేవుడు ఆయన లేచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ రోజున యేసు ప్రభు యొక్క సమాధి ఖాళీ సమాధి. ఆయన సమాధికి పరిమితమైనటువంటి వాడు కాదు. ఆయన సమాధిని గెలిచి మృత్యువును గెలిచి పునరుద్ధానుడిగా లేపబడ్డాడు అనేటువంటి సత్యాన్ని ఈ రోజున ప్రపంచానికి చాటి చెప్పినటువంటి దేవుడు. ఆయన సమాధికి పరిమితమైనటువంటి వాడు కాదు ఆయన. అయితే జాగ్రత్తగా గమనించండి, యేసుప్రభు లేపబడటం వల్ల, అంటే యేసుప్రభు లేవటం వల్ల నాకేంటండి ప్రయోజనం అని ఒక ప్రశ్న చాలామందిలో ఉండొచ్చు. ఓకే, యేసుప్రభు లేచాడు, మంచిది. యేసుప్రభు లేవటం వలన, ఆయన మరణాన్ని గెలవటం వల్ల మాకేంటండి ప్రయోజనం అంటే, యేసుప్రభు చెప్పినటువంటి ఒక చక్కటి వాగ్దానం ఏంటి తెలుసా? నేను యుగాంతం వరకు, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో పాటు ఉంటానన్నాడు. అంటే ఏంటి? సదాకాలం ఎప్పటికీ నేను మీతోనే ఉంటానని చెప్పినటువంటి దేవుడు, ఆ వాగ్దానాన్ని నెరవేర్పుగా దేవుడు సజీవుడిగా లేచినప్పుడు ఎప్పటికీ నేటికి ఆయన చెప్పిన రీతిగానే నీతో, మనతో, మనందరితో దేవుడు నిత్యము ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన మాట ఇచ్చినటువంటి దేవుడు, సదాకాలం నేను మీతో ఉంటాను. సదాకాలం ఉండాలంటే చచ్చిపోయిన వాడు సదాకాలం ఉంటాడా? ఉండడు. బతికిన వాడే సదాకాలం ఉంటాడు. ఈ రోజున కుటుంబాల్లో తల్లిదండ్రులే కానివ్వండి, లేదంటే మనకున్నటువంటి బంధువు బలగమే కానివ్వండి, స్నేహితులే కానీ మీతో ఎప్పుడు ఉంటానని చెప్పేసి వాగ్దానం చేసేటువంటి వాళ్ళు ఒక రోజున ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు ఒంటరిగానే మిగిలిపోతూ ఉన్నారు. ఈ రోజున చాలామంది పిల్లలు తల్లిదండ్రులు బ్రతుకున్నప్పుడు నేను ఉన్నానరా మీకు ఏంటి, నేనున్నాను అని చెప్పినటువంటి పిల్లలకి చెప్పినటువంటి తల్లిదండ్రులు ఈ రోజున ఈ లోకాన్ని విడిచి వాళ్ళకి మరణం వచ్చినప్పుడు, వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఒంటరిగా బిడ్డలే నిలబడిపోతూ ఉన్నారు. అయ్యో, మాతో పాటు ఎప్పుడు ఉంటానన్నారుగా నా తల్లిదండ్రులు, ఈ రోజున వారు లేరు. ఇలా వాగ్దానం చేసినటువంటి అనేక మంది మీతో ఉంటాం అని చెప్పినటువంటి వాళ్ళు ఈ రోజున చాలామంది వెళ్ళిపోయి ఒంటరిగా మిగిల్చేశారు కదా. చచ్చిపోయినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా మనతో సదాకాలం ఉండరు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట ఇచ్చాడు, నేను ఉంటాను సదాకాలం అని చెప్పినటువంటి దేవుడు దాన్ని నెరవేర్పుగా ఏం చేశాడు తెలుసా? మరణాన్ని గెలిచి వచ్చి ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. మీతో ఉంటానని చెప్పినటువంటి దేవుడు సదాకాలం మనతో ఉండటానికి క్రీస్తు ప్రభు లేపబడ్డాడు. ఒక మరణించినటువంటి వ్యక్తి ఎప్పటికి కూడా మనతో ఉండలేడు కదా. చాలామంది మరణించారు. బాబు ఉంటానన్నావుగా మాతో ఉంటావా అంటే, ఇప్పుడు చచ్చిపోయినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడితే, ఎంతసేపు మాట్లాడితే వింటాడు నీ మాటలో?
చచ్చిపోయాడు ఒక ఆయన, చచ్చిపోయాడు, పడుకుని ఉన్న బాడీ ఉంది. అక్కడికి వెళ్ళి బాబు అని చెవులోకి వెళ్ళి బిర్యానీ ఏమి తింటావంటే ఏమంటాడు? లేస్తాడా? పట్టరా అంటాడా? ఇంకేం కావాలా, ఏమైనా తింటావా అని చెప్పేసి అంటే లేస్తాడా? మాట్లాడతాడా? మాట్లాడు. చచ్చిపోయినటువంటి వాడు మనతో మాట్లాడు. ఎవరు మాట్లాడతారంటే బ్రతుకున్నటువంటి వాళ్ళే, సజీవంగా ఉన్నటువంటి వాళ్ళే మనతో మాట్లాడతారు. మనం చెప్పినటువంటి వాటిలన్నిటి కూడా వింటారు. నా యేసయ్య లేపబడినప్పుడు, సజీవుడిగా లేపబడినప్పుడు ఆయన సదాకాలం ఉంటానని చెప్పినటువంటి దేవుడు ఆయన నీ మాటను వింటాడు. ఇప్పటికి కూడా ఆయన నీ దగ్గర ఉన్నాడు. నీ కన్నీటిని తుడిచే దేవుడు. నీ దుఃఖానికి ఆయన ఏం చేస్తాడు? నాట్యంగా మార్చేటువంటి దేవుడు. నీ ప్రార్థన వింటాడు, ఆయన ఆలకిస్తాడు. నీ శ్రమల్లో, నీ ఇబ్బందుల్లో, నీ బాధల్లో, నీ కష్ట నష్టాల్లో దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన నీతో సదాకాలం ఉండి వాటన్నిటిలో నుంచి నిన్ను తోడుగా ఉంటాడు. ఆయన నడిపిస్తాడు. సదాకాలం ఉంటాడని దేవుడు సదాకాలం ఆయన. అందుకని యోబు అంటాడు, యోబు కూడా ఒకసారి చెప్తాడు, యేసు ప్రభు జీవము కలిగినటువంటి దేవుడిగా, సజీవుడుగా ఆయన చెప్తాడు. నా విమోచకుడు సజీవుడు అన్న మాటను ఆయన ఉచ్చరించినట్లే చేస్తాడు. ఎప్పుడో బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి రాసినటువంటి గ్రంథం ఏంటి తెలుసా? 66 పుస్తకాల్లో యోబు గ్రంథమే చివరి పుస్తకం. అబ్రాహాము కన్నా అంటే మొట్టమొదటిగా రాసినటువంటి పుస్తకం యోబు చరిత్ర. యోబు గారు అప్పుడు యోబు గ్రంథం అది మధ్యలో ఎక్కడో ఉంటుంది, కానీ బైబిల్లో మొట్టమొదటి యోబు ఎప్పుడో చెప్పాడు. అప్పుడు ధర్మశాస్త్రం ఉందా? లేదు, ఏమీ లేవు. దేనికి ఆధారం లేనటువంటి పరిస్థితుల్లోనే నా విమోచకుడు సజీవుడు అని చెప్పగలిగాడు. అంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, ఏ దేవుడినైతే మనం ఆరాధిస్తున్నామో, ఏ దేవుడినైతే కొనియాడటానికి, ఆయన పూజించడానికి, ఆయన మహిమపరచడానికి దేవుని సన్నిధిలోకి మనం వచ్చామో, ఏళ్ళ తరబడి దేవుని ఆరాధిస్తున్నామో, ఆ దేవుడు ఎలా అంటాడంటే ఆయన జీవము కలిగినటువంటి దేవుడు, నా విమోచకుడు సజీవుడు, ఆయన సదాకాలం ఉంటానన్నటువంటి దేవుడు మనతో నేటికి ఆయన సజీవుడుగానే సంచరిస్తూ ఉన్నాడు. కారణం మనం ఇంకా బ్రతికున్నామంటే ఆయన మనతో ఉండటాన్ని బట్టే, ఆయన కృప మనకు తోడుగా ఉంది కాబట్టి ఇప్పటి వరకు మనం సజీవులుగా ఉన్నాము. ఆయన సమాధికి పరిమితమైనటువంటి వాడు కాదు, సమాధిని గెలిచి లేచినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన నిత్య జీవాన్ని మనకి ఇవ్వటానికి, మనతో ఉండటానికి, మనను ఆయన యొద్దకి తీసుకొని వెళ్ళి ఆయనతో పాటుగా మనం ఉండటానికి దేవుడు ఆయన మరణాన్ని గెలిచి, సమాధిని గెలిచి లేచాడు. ఈ నజరేడైనటువంటి యేసు. నేను ముగించేస్తా ఉన్నాను. నజరేడైనటువంటి యేసుగా పిలువబడతాడని ప్రవక్తలు ప్రవచించినట్టు విధంగానే వాళ్ళు ఐగుప్తులో నుండి యోసేపు మరియములు ప్రయాణమయ్యి గలిలయలో ప్రాంతంలో ఉన్నటువంటి నజరేతు ఊరికి వచ్చినప్పుడు ప్రవచనం నెరవేర్చబడినట్లుగా మనం చూసినప్పుడు నజరేతు అనేటువంటి మాట నజ్జర్ అనేటువంటి మాట నుండి వచ్చింది అని పిలువబడుతున్నప్పుడు ఆ మాటకు చిగుర్చుబడుట, అంకురము అన్నటువంటి మాట అంటే మోడు బారినటువంటి జీవితాల్ని, ఎండిపోయినటువంటి జీవితాల్ని, చల్లా చెదిరైనటువంటి జీవితాల్ని ఆయన మరలా చిగుర్చే దేవుడిగా కనపడుతూ ఉన్నప్పుడు మన జీవితాలని ఈ నజరేడైనటువంటి యేసుని మన జీవితాల్లోకి ఆపాదించుకున్నప్పుడు, మన జీవితాల్లోకి ఆహ్వానించుకున్నప్పుడు ఆయన మన జీవితాలని చిగురింపచేస్తాడు. అంత మాత్రమే కాదు, వాటిని ఫలింపచేస్తాడు, అభివృద్ధిలోకి ఆయన మన జీవితాలను మార్చి ఉన్నతంగా తీర్చిదిద్ది ఆయన మహిమ రాజ్యాన్ని స్థాపనకు మనం ఒక సాధనములుగా, బలమైనటువంటి సాధనలుగా ఉపయోగించుకుంటాడు. అదే బైబిల్ మనం చూసాము. నజరేడైనటువంటి యేసు చేసినటువంటి కార్యాలు ఏంటంటే సౌలును పౌలుగా మార్చాడు. నజరేడైనటువంటి యేసు చేసినటువంటి వాడు కుంటువాడైనటువంటి వాడు, వికలాంగుడైనటువంటి వాడిని లేపినట్లుగా చూసాము. నజరేడైనటువంటి యేసు మృత్యువును జయించినట్లుగా మనం చూసాము. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆ నజరేడైనటువంటి యేసుని నీ జీవితంలో కూడా ఆహ్వానించినట్లయితే ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీరు నజరేడైనటువంటి యేసుగా పిలువబడటానికి గల కారణం, ఆ నజరేడైనటువంటి మాటకు అర్థం, అవన్నీ కూడా ఉదయకాల సమయంలో అయా ప్రభువా మరి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు, నీ బిడ్డలతో మాట్లాడారు నాయన. ఇది విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ఫలింపచేయమని ప్రార్థిస్తా ఉన్నాను. వాళ్ళ జీవితాలని ఒకవేళ ఎండిపోయినటువంటి జీవితాలుగా ఉన్నాయేమో, ఇదిగోనైనా
ఎలాంటి ఆశలు లేనటువంటి జీవితాలుగా, బీడు బారినటువంటి పొలం ఏ విధంగా అయితే ఉంటుందో సారము లేనటువంటి జీవితాలుగా ఒకవేళ ఉంటే ప్రభువా, సారవంతమైనటువంటి జీవితాలుగా మార్చే దేవుడు మీరు మాత్రమే. కాబట్టి మీరు అద్భుతకరుడువు, ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి, బలమైనటువంటి దేవుడు, సమాధానకర్తవు. కాబట్టి నాయన, మా జీవితాల్లో అద్భుతాలు చేసే దేవుడు, నీ నామాన్ని ఉచ్చరించినప్పుడు ప్రభా, నీ నామములో శక్తి ఉంది. నజరేయుడైనటువంటి యేసు నామములో శక్తి, బలం ఉంది ప్రభువా. సమస్తమును ప్రభు తండ్రి మేము పొందగలుగుతాం. మా బలహీనతల్లో బలాన్ని ఇచ్చేది మీరే అయా ప్రభా. మా జీవితాలను ప్రభా ఉన్నతంగా తీర్చిదిద్దే దేవుడు మీరే. మానవ హృదయాలను, పాడైపోయినటువంటి హృదయాలను, చెడిపోయినటువంటి హృదయాల్ని మార్చేది నజరేయుడైనటువంటి యేసు నామము మాత్రమే. కాబట్టి నాయన, నీ శక్తి గల నామాన్ని ప్రభా ప్రతి ఒక్కరు కూడా ఉచ్చరించటానికి, నీ బలమైనటువంటి ఆ దుర్గములోకి ప్రవేశించినట్లుగా ప్రతి ఒక్కరిని ప్రేరేపించమని ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి. అయా, మీరు సమాధిని గెలిచినటువంటి దేవుడు, మాతో సదాకాలం ఉంటానని సెలవించినటువంటి దేవుడు. మత్తయి సువార్త 28:20 ప్రభా, శిష్యులకి మీరు చెప్పింది ఆ వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి దేవుడు. యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉంటానని సెలవిచ్చిన దేవా, మాతో ఉన్నారు ప్రభువా. ఇప్పుడు ఎల్లప్పుడూ మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి దేవా, నీకు వందనాలు. కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, వారి జీవిత అద్భుతాలు చేయండి, ఆశ్చర్య కార్యములు వాళ్ళు చూచినట్లుగా కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆరోగ్యాన్ని ఇవ్వండి, బలమైనటువంటి వారిగా మార్చి ఆంతర్య పురుషుని బలపరచండి ప్రభు. శారీరకంగా, భౌతికంగా నాయన ఈ శరీరం కృషించినప్పటికీ కూడా నూతన బలాన్ని, నూతన శక్తిని, ఆంతర్య పురుషుణ్ణి బలపరచండి, మనోనేత్రములను వెలిగింపచేయమని ప్రార్థిస్తా ఉన్నాను. నీ సత్యవాక్యాన్ని ప్రభా ప్రతి ఒక్కరు ప్రభా తెలుసుకునేలాగిన కృపను అనుగ్రహించి, విన్న వాక్యాన్ని వాళ్ళ హృదయంలో ఫలింపచేసి అభివృద్ధిలోకి తీసుకురామని ఘనత, మహిమ, ప్రభావాలు నీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్.